హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, స్టోరీ కంటిన్యూ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. カトン当選化の術カトン豪華級の術ナイキ螺旋丸అకాట్స్కి హైడౌట్కి మన హీరో నారుటో కకాషి టీంతో పాటు గాయ్ సెన్సే టీం కూడా రీచ్ అయిపోతారు. హైడౌట్ బ్యారియర్తో సీల్ చేసి ఉంటుంది. ఇంకా స్టోరీ స్టార్ట్ చేస్తే అకాట్స్కి హైడౌట్ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నెజీ బ్యాకుగన్ యూజ్ చేసి చూస్తాడు. చూసింది సరిగ్గా అర్థం కాక భయానికి షాక్కి మధ్య ఆందోళనకి గురవుతాడు. సర్లే లోపల ఏముందో తెలుసుకోవాలంటే ముందు లోపలికి వెళ్ళాలి కదా అని గాయ్ సెన్సే గట్టి పంచిచ్చి బ్యారియర్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది ఇలా ఉండగా మన లీఫ్ విలేజ్ టీమ్స్ అకాట్స్కి హెడౌట్కి రీచ్ అయ్యారు అని తెలుసుకున్న అకాట్స్కి మెంబర్స్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడంతో లేట్గా వచ్చారు, అయినా పర్లేదు ఫ్రీగా మనకి ఇంకో జించూరికే దొరికాడు అనుకుంటారు. కట్ చేస్తే అకాట్స్కి హెడౌట్ బయట ఉన్న మన టీమ్స్ బాగా అనాలిసిస్ చేసి ఇది 5 సీల్ బ్యారియర్ అని కన్ఫర్మ్ చేస్తారు. 5 సీల్ బ్యారియర్ అంటే మొత్తం 5 సీల్స్ ఒకే ఏరియాలో ప్లేస్ చేసి ఉంచుతారు. దీనిని బ్రేక్ చేయాలంటే మొత్తం 5 సీల్స్ని ఒకేసారి డిస్ట్రాయ్ చేయాలి. నెజీ వెంటనే తన బ్యాకుగన్తో మిగిలిన 4 సీల్స్ ఎక్కడున్నాయో స్కాన్ చేసి టీంకి చెప్తాడు. నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారో ఏమో, ఒక్కో మూల ఉంటే ఒకేసారి సీల్స్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తాం అని అడిగిన సాకురాకి కంగారు పడకండి, కమ్యూనికేట్ చేసుకోవడానికి నా దగ్గర వైర్లెస్ రేడియోస్ ఉన్నాయి అంటాడు మన గాయ్ సెన్సే. ఇది ఇలా ఉండగా హైడౌట్ లోపల అకాట్స్కి లీడర్ సాసోరి దిదరా బయట ఉన్న అందరినీ వేసేయండి, కానీ ఆ జించూరికి మాత్రం నాకు ప్రాణాలతో కావాలి అని చెప్పిన తర్వాత అకాట్స్కి మెంబర్స్ షాడోస్ అన్నీ డిస్పర్స్ అయిపోతాయి. వెళ్ళిపోతున్న ఇటాచీని 9 టైల్స్ జించూరికి ఎలా ఉంటాడు అని సాసోరి అడగగా గ్రూప్లో ఎవడైతే ముందు నీ మీదకి అరుస్తూ వస్తాడో వాడే 9 టైల్స్ జించూరికి అంటాడు ఇటాచి ఉచిహా. దానికి ఇలా చెప్తే మాకేమర్థం అవుతుంది, ఏమైనా ఫిజికల్ ఫీచర్స్ ఉంటే చెప్పచ్చుగా అని అనుకుంటుండగా ఇటాచి కూడా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మన గాయ్ టీం మేం ఫాస్ట్ కాబట్టి సీల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి మేం బయలుదేరతాం అని బయలుదేరడానికి ముందు ఇలా చేస్తారు. よしガイハン青春フルパワーでとファイトさあいいなあ俺たちも死んでも嫌 ఇక గాయ్ టీం సీల్స్ అన్నిటికీ రీచ్ అయిపోయిన తర్వాత మొత్తం 5 సీల్స్ని 3, 2, 1 అని రిమూవ్ చేసిన తర్వాత సాకురా ఒక మంచి పంచిచ్చి ఎంట్రన్స్ డిస్ట్రాయ్ చేస్తుంది. ఇక అంతే, లోపలికి రాగానే లోపల జించూరికి ఎవరో అని కన్ఫ్యూజన్లో ఉన్న అకాట్స్కి మెంబర్స్ తీదరా ఇంకా సాసోరిని చూసి మన హీరో నారుటో కోపంతో రే చెత్త నా కొడకల్లరా మిమ్మల్ని చంపుతారా అని అరిచి ఇటాచి చెప్పినట్లు జించూరికి నేనే అని సాసోరి ఇంకా దీదరాకి క్లారిటీ ఇస్తాడు. గారా నిన్ను కాపాడడానికి మేము వచ్చా, అలా కింద పడుకొని ఏం చేస్తున్నావు, గారా లేవు గారా నీకేమైనా చెవుడొచ్చిందా అని అరుస్తున్న నారుటోకి నీకు గారాకి ఏమైందో బాగా తెలుసు, వాడి చచ్చి చాలాసేపు అయింది అని మన హీరో నారుటోని ఇంకా రెచ్చగొడతాడు దీదరా. కోపంతో రగిలిపోతూ అటాక్ చేయడానికి స్టార్ట్ అయిన నారుటోని కకాషి ఆపి నువ్వు ఇలా పెచ్చగా బిహేవ్ చేస్తే మనందరం చేస్తాం అంటాడు. కట్ చేస్తే మన గాయ్ సెన్సే టీం దగ్గరికి వస్తాం. ఇక్కడ టీమ్ సీల్ ట్యాగ్స్ రిమూవ్ చేసిన తర్వాత ఒక ట్రాప్ యాక్టివేట్ అయ్యి ఎవరైతే ట్యాగ్ రిమూవ్ చేశారో వాళ్ళ కాపీస్ క్రియేట్ అవుతాయి. ఇక అంతే, గాయ్ టీమ్మేట్స్ అందరూ వాళ్ళ కాపీస్తో ఫైట్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఇది ఇలా ఉండగా అకాట్స్కి హెడౌట్లో గారా బాడీ మీద నారుటో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని తెలుసుకున్న సాసోరి దానిని యూజ్ చేసుకొని నారుటోని క్యాప్చర్ చేద్దాం అని దీదరాకి చెప్తాడు. ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న, నారుటోని నేను చూసుకుంటా అని గారా బాడీతో తను క్రియేట్ చేసిన బర్డ్తో బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు దీదరా. దగా మోసం ఎగురుతూ వెళ్తున్న దీదరా వెనకాలే మన హీరో నారుటో అరుస్తూ పరిగెడతాడు. ఇక మన కకాషి సెన్సే బామ్మ ఇంకా సాకురాకి జాగ్రత్తగా ఫైట్ చేసుకోండి, ఎంజాయ్ పండుగో అని చెప్పి నారుటో వెనకాలే వెళ్తాడు. గాయకి కాల్ చేసి ఖాళీ ఉంటే కొంచెం హెల్ప్ చేయి బ్రో అంటే గాయ్ సెన్సే నేనేమైనా ఖాళీగా బఠానీలు తింటున్నానా అని చెప్పి కాల్ కట్ చేయగా కకాషి ఫీల్ అయ్యి తన షారింగన్ యాక్టివేట్ చేస్తాడు. కట్ చేస్తే అకాట్స్కి హైడౌట్ లోపల బామ్మ ఇంకా సాసోరి ఫైట్ స్టార్ట్ చేస్తారు. అది సాసోరి మెయిన్ బాడీ కాదు, పప్పెట్. సాసోరి దాని లోపల నుంచి కంట్రోల్ చేస్తున్నాడు అని చియోబామ్మ సాకురాకి వివరిస్తుంది. ఇలా ఉండగా సాసోరి మీ ఇద్దరిని పప్పెట్స్గా మార్చి నా కలెక్షన్కి యాడ్ చేసుకుంటా అని వార్నింగ్ ఇస్తాడు.
ఇక్కడ చియోబామ్మ హ్యూమన్ పప్పెట్స్ గురించి సాకురాకి చిన్న కేటీ ఇస్తుంది. మీకు ఎలాగో సాసోరీ పప్పెట్స్ గురించి మొత్తం తెలుసు కాబట్టి మనం ఈజీగా గెలుస్తాం అన్న సాకురాకి అదంత ఈజీ కాదు. నేను లాస్ట్గా చూసినప్పటికీ ఇప్పటికీ వాడు చాలా మార్పులు చేశాడని, వాడి బాడీలో చాలా హిడెన్ మెకానిక్స్ కూడా ఉన్నాయని, ఒక్క దెబ్బ తీసుకున్నా పాయిజన్ వల్ల చాలా సఫర్ అవుతాం కాబట్టి జాగ్రత్తగా ఫైట్ చేయి, ఏదైనా కానీ వాడిని మనం ఓడించాలి అని చియోబామ్మ సాసోరీకి ఛాలెంజ్ చేస్తుంది. అంతే, ఇక ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. ఫైట్లో సాసోరీ వేసిన పాయిజన్ నీడిల్స్ని సాకురా ఇంకా చియోబామ్మ తప్పించుకుంటూ డ్యాన్స్ చేస్తారు. తర్వాత సాకురా ఒక గట్టి పంచ్ ఇచ్చి సాసోరీ పప్పెట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. నెక్స్ట్ 20 years తర్వాత నా మనవడి ఫేస్ చూద్దామని వచ్చా, అలా దాక్కుంటామేంటి అని అన్న చియోబామ్మతో, అసలు నా అటాక్స్ గురించి ఏమీ తెలియని సాకురా ఎలా తప్పించుకుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నా గురించి మొత్తం తెలిసిన నువ్వు దానిని కంట్రోల్ చేసావన్నమాట. ఇంకా నా పపెట్ చేసే అటాక్ని కూడా నీ చాక్రా స్ట్రింగ్స్తో ఆపేసావు. ఇంకెక్కడితో మన ఫైట్ ఎండ్ చేసేద్దాం అని సాసోరీ తన ఫేస్ రివీల్ చేస్తాడు. 20 years ముందు చూసినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు అని చియోబామ్మ షాక్ అవుతుంది. ఇది సరిపోదన్నట్టు నా ఫేవరెట్ పప్పెట్ అని థర్డ్ కాజేకాగే పప్పెట్ని కూడా రివీల్ చేస్తాడు సాసోరీ. దానికి థర్డ్ కాజేకాగేని చంపింది నువ్వా అని చియోబామ్మ షాక్ అవుతుంది. ఇక్కడ మనకి పాస్ట్లో ఒరోచిమారు అకాట్స్కీలో ఉండగా సాసోరీ ఇంకా ఒరోచిమారు పార్ట్నర్స్ అని రివీల్ అవుతుంది. దానికి అయితే నిన్ను వాడి గురించి చాలా క్వశ్చన్స్ అడగాలి అన్న సాకురాకి సొల్లాపి ముందు ఫైట్ చేయి అంటాడు సాసోరీ. అంతే, రౌండ్ 2 కూడా స్టార్ట్ అయిపోతుంది. చియోబామ్మ సాకురాని కాపాడిన సాసోరీ పాయిజన్ గ్యాస్ రిలీజ్ చేస్తాడు. సాకురా ఇందులో చిక్కుకుంటుంది. ఇక్కడ ఇలా ఉండగా దీదరాని ఫాలో చేస్తున్న మన హీరో నారుటోని అటాక్ చేస్తాడు. దీదరా అటాక్ చేస్తున్న ఎలాగోలా మన హీరో తప్పించుకుంటూ ఫాలో చేస్తాడు. కట్ చేసి సాకురా ఫైట్కి తిరిగి వస్తే పాయిజన్లో ఇరుక్కున్న సాకురాని చియోబామ్మ బయటికి లాగడానికి ట్రై చేస్తే సాసోరీ రోప్ కునై యూస్ చేసి అడ్డుకుంటాడు. ఇలా సాకురా కాసేపు పాయిజన్లో ఊపిరి ఆపుకొని ఇరుక్కుంటుంది. ఇక ఊపిరి ఆపలేక పేపర్ బాంబ్తో ఒక పెద్ద బ్లాస్ట్ చేసుకుని బయటపడుతుంది. ఎలాగోలా గండం నుంచి బయటపడ్డ సాకురా మళ్ళీ నీతో ఎలాగైనా ఒరోచిమారు గురించి మాట్లాడేస్తా అని ఛాలెంజ్ చేస్తుంది. దానికి అటాక్ చేసిన సాసోరీ నుంచి మన చియోబామ్మ 2 పప్పెట్స్ యూజ్ చేసి కాపాడుతుంది. ఇక్కడ ఇవి సాసోరీ క్రియేట్ చేసిన ఫస్ట్ పప్పెట్స్ తన మదర్ అండ్ ఫాదర్ మీద బేస్ చేసుకొని క్రియేట్ చేశాడు అని రివీల్ అవుతుంది. నేను క్రియేట్ చేసిన పప్పెట్స్ అవి, వాటి గురించి నాకు అన్నీ తెలుసు అన్న సాసోరీతో, అవునా అది చూద్దాం అని చియోబామ్మ ఫైట్ స్టార్ట్ చేస్తుంది. ఫైట్ చాలా సాగుతున్నట్టుంది బామ్మ, ఇంకా సీరియస్గా ఫైట్ చేసి ఎండ్ చేసేయాల్సిన టైం వచ్చింది అని థర్డ్ కాజేకాగే రియల్ పవర్ని యూస్ చేయడం స్టార్ట్ చేస్తాడు సాసోరీ. ఈ పవర్ యూస్ చేసి గారా శాండ్ని కంట్రోల్ చేసినట్టు థర్డ్ కాజేకాగే ఐరన్ శాండ్ని కంట్రోల్ చేసి తనకు కావాల్సిన షేప్స్లో చేసుకొని అటాక్ చేయగలడు. సాసోరీ చేసిన అటాక్ని ఎలాగోలా తప్పించుకున్న పప్పెట్స్లోకి ఐరన్ శాండ్ వెళ్ళడం వల్ల ఇంకా అవి పని చేయకుండా పోతాయి. సాకురాని కాపాడుతూ ఈసారి నాతో ఎలా ఫైట్ చేస్తావో చూస్తా అని మళ్ళీ సాసోరీ అటాక్ చేస్తాడు. మళ్ళీ మన చియోబామ్మ తన హ్యాండ్ని పప్పెట్లా మార్చుకున్నట్టు రివీల్ చేస్తుంది. ఐరన్ శాండ్ వల్ల అది కూడా స్టక్ అయిపోతుంది. ఇక నీ పప్పెట్స్ డిస్ట్రాయ్ అయిపోయాయి, ఇప్పుడు నువ్వేం చేస్తావు, గేమ్ ఓవర్ అని ఫైనల్ అటాక్ చేయడానికి రెడీ అవుతాడు సాసోరీ. దానికి మన సాకురా నన్నే పప్పెట్లా యూస్ చేసుకోమని చియోబామ్మతో చెప్తుంది. అంతే, ఇక సాకురాని పప్పెట్లా యూస్ చేస్తూ ఇంకో మంచి ఫైట్ సీన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫైట్లో సాకురా స్కిన్ ఐరన్ శాండ్తో కట్ అవ్వడం వల్ల పాయిజన్ అవుతుంది. 3 daysలో చనిపోతావు, కానీ అప్పటి వరకు నేను వెయిట్ చేయలేను అని అటాక్ చేసిన సాసోరీ పప్పెట్ని సాకురా ఒక గట్టి పంచిచ్చి పగలగొడుతుంది. ఎందుకంటే సాకురా ముందుగా తయారు చేసిన 3 యాంటీడోట్స్లో ఒకటి ఇప్పుడు యూస్ చేసుకొని తన పాయిజన్ క్యూర్ చేసుకుంది. మిగిలిన యాంటీడోట్ని చియోబామ్మకి ఇచ్చి బామ్మని హీల్ చేస్తుంది మన సాకురా. ఇంకెంతో ఎనర్జీ లేకపోవడంతో ఫైట్ని ఎలాగైనా వెంటనే ఫినిష్ చేసేయాలి అని సాకురా ఇంకా చియోబామ్మ డిసైడ్ అవుతారు. దీదరా వెనకాల నారుటో ఇంకా కకాషి వెళ్తూ ఉంటారు. నాకు జించురికి అయిన నారుటో చాలు అని కకాషి కోసం ట్రాప్ సెట్ చేసి లేపేయడానికి ట్రై చేస్తాడు దీదరా. దాని నుంచి మన కకాషి సెన్సే తెలివిగా తన క్లోన్ యూస్ చేసి తప్పించుకుంటాడు. నారుటో దీదరాని మనం ఓడించాలంటే వాడే మన దగ్గరికి వచ్చేలా చేయాలి, లేకపోతే
మనం కూడా వాడిలా లాంగ్ రేంజ్ అటాక్స్ చేయాలి. ఏదైనా కానీ మనకి లాంగ్ రేంజ్ అటాక్ చేసేవాడు కావాలి అని కకాషి చెప్తాడు. దానికి నారుటో మరి మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు. కంగారు పడకు, షికమారు అంత తెలివితేటలు ఇంకా లాంగ్ రేంజ్ నింజుట్సు కూడా తెలిసిన జోనిన్ నీ పక్కనే ఉన్నాడు అని నారుటోకి ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు మన కకాషి సెన్సే. కట్ చేస్తే మన సాకురా ఇంకా సాసోరి ఫైట్లో నా కాగే పప్పెట్ని డిస్ట్రాయ్ చేశారంటే మీలో చాలా సత్తా ఉంది. మీ మీద హ్యూమన్ పప్పెట్స్ని యూజ్ చేసి టైం వేస్ట్ చేయక్కర్లేదు. నేను అకాట్స్కీలో జాయిన్ అయిన తర్వాత ఒక్కసారి కూడా దీన్ని యూజ్ చేయలేదు. దీనిని యూజ్ చేసి చాలా కాలమైంది అని తన పప్పెట్ ఫామ్ రివీల్ చేస్తాడు సాసోరి. どうした？決着をつけるんじゃなかったのか？そちらが来ないならけど効果が得られるのはあと2分たこちらから行くぞ。どうした？来ないのか？いつまで逃げ回ってるつもりだ？あとは傷の痛みさえ耐えればలాస్ట్కి యాంటీడోట్ ఎక్స్పైర్ అయిపోయే లోపు ఒక మంచి పంచిచ్చి సాసోరి బాడీని డిస్ట్రాయ్ చేస్తుంది సాకురా. ఇలా ఉండగా దేదరాని, నారుటో ఇంకా కకాషి ఫాలో చేస్తున్న సీన్కి వస్తాం. ఇక్కడ కకాషి సెన్సే జుట్సు రెడీ అయిపోయింది అని అడుగుతున్న నారుటోని, రే నీకేమైనా షుగరా? నాకు నీ అంత చాకరా లేదు, కొంచెం టైం పడుతుంది అని అంటాడు మన కకాషి సెన్సే. కట్ చేసి మళ్ళీ సాకురా ఫైట్కి వస్తే డిస్ట్రాయ్ అయిపోయింది అనుకున్న సాసోరి బాడీ మళ్ళీ అసెంబ్లీ అవుతుంది. దానికి మన చియోబామ్మ ఫైట్ అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది, నేను దీనిని మళ్ళీ యూజ్ చేస్తా అనుకోలేదు అని తన సీక్రెట్ టెక్నిక్ అయిన 10 పప్పెట్స్ని యూజ్ చేస్తుంది. దానికి సాసోరి నువ్వు 10 యూజ్ చేస్తే నేను భయపడాలా అని తన 100 పప్పెట్స్ని యూజ్ చేస్తాడు. అంతే, ఇంకా సాకురా బామ్మ కలిసి సాసోరి 100 పప్పెట్స్తో ఫైట్ స్టార్ట్ చేస్తారు. ఫైట్లో బామ్మకి దెబ్బ తగిలిన మన ప్రయారిటీ ఫస్ట్ వాడిని ఓడించడమే అని సాసోరితో ఫైట్ కంటిన్యూ చేస్తారు. సాసోరిని ఓడించి ఫైట్ ఎండ్ చేసా అని రిలాక్స్ అవుతున్న బామ్మని ఆల్రెడీ తన బాడీని మార్చుకున్న సాసోరి చంపడానికి ట్రై చేస్తే సాకురా దాన్ని అడ్డుకుంటుంది. నేను యూజ్ చేసిన స్వాట్ కూడా పాయిజన్ చేయబడింది, ఇప్పుడేం చేస్తావు అని అడుగుతాడు సాసోరి. దానికి మన బామ్మ సాకురా ముందుగా ఇచ్చిన యాంటీడోట్ని సాకురా మీద యూజ్ చేస్తుంది. ముందు దానికి కాదు, ఈ బామ్మకి లాగాదేంగే అని అటాక్ చేయడానికి స్టార్ట్ అయిన సాసోరిని మన బామ్మ చియో మదర్ అండ్ ఫాదర్ పపెట్స్ని యూజ్ చేసి ఆపుతుంది. అయితేనేంటి, నేను సాకురాని ఆల్రెడీ దారుణంగా పొడి చేశా, చాలా రక్తం కూడా పోయింది, ఇంకా మెడికల్ నింజా అయినా నువ్వు కూడా హీల్ చేయలేవు అన్న సాసోరికి నేను యూజ్ చేస్తుంది మెడికల్ నింజుట్సు కాదు, నా లైఫ్నే తనకి షేర్ చేస్తున్నా, ఇది రీయానిమేషన్ జుట్సు, నేను దీనిని నీ కోసం డెవలప్ చేశా, పేరెంట్స్ లేకుండా ఒంటరిగా ఫీల్ అవుతున్నా నీ కోసం చేశా, దీనితో నేను పప్పెట్స్కి కూడా ప్రాణం పోయగలను అంటూ సాకురాని హీల్ చేస్తుంది మన బామ్మ. అదేంటి రీయానిమేషన్ అంటే జుట్సు యూజ్ చేసేవాడు కూడా చనిపోవాలి కదా అని కన్ఫ్యూజ్ అవుతూ అడిగిన సాసోరితో సాకురా సివియర్గా గాయపడిందంతే, చనిపోలేదు కదా అని మన బామ్మ క్లారిటీ ఇస్తుంది. అయ్యో అవునా అని వెటకారించిన సాసోరిని సాకురా ఒక్కటి పీకుతుంది. దానికి సాసోరి నువ్వు అంత కష్టపడకు, నువ్వెంత కొట్టినా నాకేం తగలదు, ఎందుకంటే ఇది ఫేక్ పప్పెట్ బాడీ, ఈ అమ్మాయిలకి అనవసరమైన సెంటిమెంట్స్ ఎక్కువ, ఇప్పుడు నా సొంత బామ్మ నా కళ్ళ ముందే చనిపోయినా నేనేం ఫీల్ అవ్వను అన్న సాసురితో అసలు నీకు ప్రాణం విలువ తెలుసా అని కోపంగా ప్రశ్నించిన సాకురాతో అసలు నువ్వు నింజాలా మాట్లాడుతున్నావా అని అంటాడు సాసురి. మధ్యలో చియోబామ్మ శాండ్ విలేజ్లో కఠినమైన ట్రైనింగ్ వల్ల వాడు అలా తయారయ్యాడు అని వెనకేసుకొస్తుంది. ఇక ఆల్మోస్ట్ చచ్చే స్టేజ్కి వచ్చిన సాసురి నీకు ఓరోచిమారు గురించి ఇన్ఫర్మేషన్ కావాలి కదా, 10 డేస్లో మధ్యాహ్నం వేళ హిడెన్ గ్రాస్ విలేజ్ దగ్గర ఉన్న టెన్షీ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళు,
అక్కడ ఒరోచిమారు దగ్గర పనిచేస్తున్న నా స్పై నన్ను కలవడానికి వస్తాడు అన్న ఇన్ఫర్మేషన్ ఇస్తూ చనిపోతాడు సాసోరి. ఆఖరికి వాడిని ఓడించాం అని సంబరపడుతున్న సాకురాతో సాసోరి నా ఫైనల్ అటాక్ చూసినా కావాలనే తప్పించుకోలేదు అని చెప్తూ పాయిజన్ ఇంకా గాయాలతో బాధపడుతున్న చియోబామని సాకురా హీల్ చేయడానికి ట్రై చేస్తుంది. పాయిజన్కి యాంటీడోట్ లేకపోవడంతో వెంటనే మనం శాండ్ విలేజ్కి బయలుదేరితే యాంటీడోట్ తయారు చేసి మిమ్మల్ని కాపాడతా అన్న సాకురాతో మన బామ్మ నేను చెయ్యాల్సింది ఇక్కడ ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉంది అని చెప్తుంది. కట్ చేస్తే దేదరాని ఫాలో చేస్తున్న నారుటో ఇంకా కకాషి సీన్కి వస్తాం. కకాషి ఇదే నా కొత్త షారింగన్ అని తన మాంగెక్యో షారింగన్ని రివీల్ చేస్తాడు. ఇలా ఉండగా గాయ్ టీమ్మేట్స్ అందరూ వాళ్ళ కాపీస్ని డిస్ట్రాయ్ చేసి కకాషిని బ్యాకప్ ఇవ్వడానికి బయలుదేరతారు. తిరిగి మన కకాషి సెన్సే దగ్గరికి వస్తే తన మాంగెక్యో షారింగన్ యాక్టివేట్ చేసి దేదరా మీద అటాక్ చేస్తాడు కకాషి. తప్పించుకోవడానికి ట్రై చేసినా దేదరా తన రెండో చేయి కూడా కోల్పోతాడు. ఇంకా కొత్త కావడంతో జుట్సుని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతున్నా ఈసారి ఎలాగైనా నేను లేపేస్తా అని మళ్ళీ జుట్సు యాక్టివేట్ చేస్తాడు మన కకాషి సెన్సే. భయపడి చెట్ల మధ్యలో దాక్కొని దేదరా అమ్మయ్య నేను సేఫ్ అనుకుంటూ ఉండగా ఇలా జరుగుతుంది. 螺旋丸影分身の術 బాడీలో ఓపిక అయిపోవడం వల్ల కకాషి మాంగిక్యో షారింగన్ డీయాక్టివేట్ అయిపోతుంది. ఇలా ఉండగా రెండు చేతులు పోయిన దేదరా ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎలా ఓడించాలరా బాబు అని ఆలోచిస్తూ ఉండగా しまった 影分身の術 గారా చనిపోయాడు అని రియలైజ్ అయిన నారుటోకి బాగా కోపం వచ్చి కంట్రోల్ తప్పి తన 9 టైల్స్ చక్రా లీక్ అయ్యి తన చుట్టూ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. మన కకాషి సెన్సేకి నారుటోకి ఇలా జరుగుతున్నప్పుడు ముందుగా జిరాయా ఏం చేయాలో చెప్పిన సీన్ గుర్తొస్తుంది. ఇక్కడ జిరాయా ఈ ఫామ్ని 9 టైల్స్ క్లోక్ అని 1 టైల్ కన్నా ఎక్కువ రాకుండా చూసుకోమని చెప్పి ఇలా జరిగినప్పుడు తన చక్రా సప్రెస్ చేయడానికి ఇది యూస్ చేయి అని మన కకాషి సెన్సేకి ఒక సీల్ ట్యాగ్ ఇస్తాడు. ఇక అంతే, అది యూస్ చేసిన వెంటనే నారుటో నార్మల్ అవుతాడు. ఇలా ఉండగా సాకురా ఇంకా చియోబామ్మ కూడా మన హీరో లొకేషన్కి వస్తారు. ఏంటి మా అన్న సాసోరి ఈ పిల్లబచ్చ ఇంకా ముసలిదాని చేతిలో ఓడిపోయాడా, ఇంతకైనా మంచిది మనం జంప్ అయిపోవడం బెటర్ అని మెల్లగా జారుకుంటున్న దేదరా వెనక్కి తిరిగి చూస్తే గాయ్ సెన్సే టీం ఉంటుంది. బ్యాకుగన్ సాయంతో నన్ను బాగానే కనిపెట్టారే అని చెప్పి పారిపోతున్న దేదరాని గాయ్ టీం క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక వేరే ఆప్షన్ లేక దేదరా తన క్లే తానే తిని సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. మళ్ళీ మన కకాషి సెన్సే తన మాంగెక్యో షారింగన్ యూస్ చేసి ఆ బ్లాస్ట్ని ఆపుతాడు. ఎనర్జీ అంతా అయిపోయి పడిపోతాడు కకాషి. గారాని కాపాడలేం ఇంకా చనిపోయాడు అని సాకురా కన్ఫర్మ్ చేయడంతో మన హీరో నారుటో వీడే ఎందుకు చావాలి, కష్టపడి ఇప్పుడే కాజేకాకి అయ్యాడు, ఇంతలోనే ఎందుకు ఇలా అని బాధపడుతున్న నారుటోని కూల్ అవ్వమని చెప్పిన బామ్మకి నువ్వు నోరు మూసుకో, మీరు షుకాకుని గారా లోపల సీల్ చేయకపోతే అసలు ఇలాగయ్యేదే కాదు, అసలు వాడు ఎలా ఫీల్ అవుతాడు నువ్వు ఒక్కసారైనా ఎవరైనా ఆలోచించారా, అప్పుడు సాస్కేని ఆపలేకపోయా, ఇప్పుడు గారాని కాపాడలేకపోయా, 3 years కష్టపడి ట్రైనింగ్ తీసుకున్నా ఏం మారలేదు అని ఏడుస్తూ తన దుఃఖం తెలియజేస్తాడు నారుటో. దీనికి ఫీల్ అవుతూ మన చియోబామ్మ తన జుట్సు యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తను గారాని బ్రతికించడానికి ట్రై చేస్తుందని తెలుసుకున్న నారుటో నీ చాక్రా సరిపోకపోతే నా చాక్రా కూడా యూస్ చేసుకో అని బామ్మతో అంటాడు. మాలాంటి స్వార్థమైన మూర్ఖులతో నిండిన ప్రపంచంలో నీలాంటి మంచి వాడిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. నేను నా జీవితంలో చాలా తప్పులు చేసినా చివరాఖరికి ఇలా ఒక మంచి పని చేస్తున్నా. కకాషి చెప్పినట్టు నీ మంచితనంతో ఏదో ఒక రోజు మంచి హొకాగే అయ్యి మన విలేజెస్ భవిష్యత్తుని మారుస్తావు నారుటో. ఇంకా సాకురా వచ్చేసారి అలాంటి బామ్మ కోసం కాకుండా నువ్వు ప్రేమించిన వాళ్ళ కోసం ఫైట్ చేయి, నువ్వేదో ఒక రోజు నీ మాస్టర్ కన్నా గొప్ప నింజా అవుతావు. నారుటో మా గారా పూర్తి బాధ అంతా అర్థం చేసుకోగలిగిన వాడివి నువ్వే, వాడికి దయచేసి సాయం చేయి అని చెప్తుండగా గారా బతికొస్తాడు. ఇంకందరూ కలిసి సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు. గారాని కాపాడినందుకు థ్యాంక్స్ అని కాంకురో నారుటోకి చెప్తుండగా థ్యాంక్స్ నాకు కాదు బామ్మకి చెప్పు, తనే ఒక కొత్త జుట్సు యూజ్ చేసి గారాని బతికించింది అని చెప్తాడు మన హీరో నారుటో. ఇక్కడ నారుటోకి చియోబామ యూజ్ చేసింది రీయానిమేషన్ జుట్సు అని, అది యూజ్ చేయడం వల్ల మరణించిందని తెలుస్తుంది. ఇక్కడ టెమారి నారుటో నువ్వు భలే ఇంట్రెస్టింగ్ మనిషివయ్యా, చియో అసలు విలేజ్ గురించి పట్టించుకునేదే కాదు, అలాంటిది తను గారా కోసం తన ప్రాణాలు ఇచ్చేలా మార్చేశావు అంటుండగా అందరూ మన చియోబామ్మ గొప్ప మరణం కోసం 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. అంతే, ఇంకింతటితో ఎపిసోడ్ ఖతం. ఒరోచిమారు గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న మన టీం ఏం చేశారో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో మన ఛానల్లో అప్లోడ్ చేస్తా.
మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి ఆ లైక్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.